సంగం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు. దిత్వా తుఫాన్ పట్ల సర్కిల్ పరిధిలో ఉన్న సంగం, ఏఎస్పేట, చేజర్ల గ్రామాలలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు, పెన్నా పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే 3 రోజులు తీవ్రమైన భారీ వర్షాలు పడనున్న కారణంగా ప్రజలు వాగులు, నదుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సహాయక చర్యల కోసం పోలీసులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. వర్షాల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సమాచారం అందించాలని సూచించారు. వాతావరణ శాఖ వారు దిత్వా తుఫాన్ వస్తుంది రేపు ఎల్లుండని చెప్పి హెచ్చరిక చేయడం జరిగింది. అందులో భాగంగా సంగం మండలం సంబంధించినటువంటి వంగల్లు కలుసు ప్రవహించినప్పుడు వంగల్లు చెన్నపరపాడు మధ్య గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా బేరాపేరు వాగు వస్తుంది, పోయినసారి కూడా వచ్చింది. దానికని పెరమన గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. నెక్స్ట్ పెన్నా నది పరివాహక ప్రాంతాలు లెఫ్ట్ బ్యాంక్ ఉంది. ఈ లెఫ్ట్ బ్యాంక్ వచ్చి పల్లిపాలెం, పడమటిపాలెం, అనసూయ నగరు, మక్తాపురము, అన్నారెడ్డిపల్లిపాలెము, వీర్లగుడిపాడు, కోలగట్ల గ్రామాలు. ఈ గ్రామస్తులందరూ కూడా పెన్నా నది పరివాహక ప్రాంతంలో బ్యాంకు పక్కనే గట్టు పక్కనే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండవలసిందిగా కోరటమైంది. అదేవిధంగా చేజర్ల మండలంలో పెన్నా నది యొక్క దక్షిణ ఒడ్డున్నటువంటి టీకేపాడు, పెరుమాలపాడు, పుల్లనీలపల్లి, చెల్లపనాయుడిపల్లి, ఎంజాగ్రహారం గ్రామస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఏఎస్పేటలో నక్కలవాగు ఒకటి ప్రవహిస్తుంది. ఇది ఏఎస్పేట, చంద్రలూరుపాడు మరియు అసనాపురం మధ్య ప్రవహిస్తుంది. ఈ మధ్యన ప్రయాణించేటటువంటి ప్రయాణికులు జాగ్రత్తగా, గ్రామస్తులు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గుడిపాడు ట్యాంక్ కలుసు బాగా ప్రవహిస్తుంది. గుడిపాడు ఏఎస్పేట మధ్యలో గ్రామస్తులకి ఇబ్బంది వస్తుంది దీనివల్ల. అందువల్ల గుడిపాడు నుంచి ఏఎస్పేట వెళ్ళేవాళ్ళు కానీ ఏఎస్పేట నుంచి గుడిపాడు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇదే నక్కల వాగు కొండ మీద కొండూరుకి కూడా వస్తుంది. అందువల్ల కొండ మీద కొండూరుకి గ్రామస్తులందరూ కూడా అలర్ట్గా ఉండాలని కోరుతున్నాం. అదే చేజర్ల మండలంలో మడపల్లి, టీకేపాడు మధ్యలో నల్లవాగు అని వస్తుంది. సో ఆ గ్రామం మధ్యలో వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా ఓబులాయిపల్లి, గొల్లపల్లి గ్రామాల మధ్య పందలవాగు అని వస్తుంది. ఇది కూడా ఓవర్ఫ్లో అవుతుంది ఈ వర్షాలకి. అందువల్ల ఈ మధ్యలో ప్రయాణించినటువంటి ప్రయాణికులందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా అలర్ట్గా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు రెగ్యులర్గా ఆ రహదారుల్లో ప్రయాణిస్తుంటారు కాబట్టి మీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అడుగు నీళ్ళే కదా, అరడుగు నీళ్ళే కదా అని చెప్పి ప్రయాణికులు అట్లా అపోహ ఉంటుందండి. అది పోయేది అడుగు నీళ్ళైనప్పటికీ కూడా అంతకుముందు ఆ ప్రవాహానికి అక్కడ గుంటపడి ఉండొచ్చు. అందువల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల 3 మండలాల నుండి ప్రజలందరూ కూడా ఈ దిత్వా తుఫాన్కి జాగ్రత్తగా ఉండి అలర్ట్గా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా పోయిన తుఫాను కూడా బాగా సేవలు అందించాం. మళ్ళీ ఈసారి కూడా సేవలు అందించే రెడీగా ఉన్నాం. ప్రతి వాగు దగ్గర మనము బందోబస్తు, నక్కల వాగు కానీ, లేకపోతే ఈ పందల వాగు కానీ, నల్ల వాగు కానీ, ఈ బేరాపేరు వాగు కానీ, పెన్నా నది కానీ, వంగల్లు చెరువు కలుసు కానీ, ఈ ప్రతి చోట కూడా మనం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.